ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి అమలు. కొత్త బార్ పాలసీకి ఆమోదం. నాయి బ్రాహ్మణులు చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్. మంత్రివర్గం ఆమోదం. ఏపీ టీడీసీ తరపున మరిన్ని హోటళ్ల నిర్మాణానికి నిర్ణయం. ఎవరితో పడితే వారితో ఫోటోలు దిగొద్దని మంత్రులకు చంద్రబాబు ఆదేశం. వైసీపీ కుట్రలను పూర్తి అప్రమత్తతో తిప్పికొట్టాలని సూచన. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో టీపీసీసీ మహాధర్నా. సాధించే వరకు పోరు ఆగదన్న రేవంత్. ఇండీ కూటమి నేతల మద్దతు. తెలంగాణ పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలన్న రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీ కోటాను అడ్డుకుంటున్నాయని ఆరోపణలు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతే లేదన్న బీజేపీ. ఢిల్లీలో ఆందోళనలో రాహుల్ గాంధీ ఎందుకు పాల్గొనలేదని బీఆర్ఎస్ సూటి ప్రశ్న. కర్తవ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని. కొత్త భవనంలోకి మారిన హోం విదేశాంగ శాఖలు. ఆధునిక భారత్ కు నిదర్శనమన్న మోదీ. భారత్ పై ట్రంప్ సుంకాల బాదుడు. 25% పెనాల్టీ విధింపు. 50% చేరిన టారిఫ్ రేపటి నుంచే 25% అమలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తిని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త బార్ పాలసీకి పచ్చజెండా ఊపింది. నాయి బ్రాహ్మణులకు చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సమ్మతించింది. నేతన్న భరోసా పథకం కింద త్వరలో 25,000 రూపాయలను ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. ప్రఖ్యాత సంస్థలకు తక్కువ ధరకే భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. $1 బిలియన్ ఆస్తి ఉండే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీ ఐఐసీ ద్వారా మరో 30,000 ఎకరాలు సేకరించి ఇవ్వాలని నిర్ణయించిన కేబినెట్ ఏపీ ఐఐసీ 7,500 కోట్ల రూపాయల రుణాల సేకరణకు ఆమోదం తెలిపింది. లులు సంస్థకు విజయవాడలో ఆర్టీసీ స్థలం కేటాయించేందుకు సమ్మతించింది. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ తీసుకున్న 4,573 కోట్ల రుణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 900 కోట్ల ఏపీబీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ శాఖ రూపొందించిన బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. గీత కార్మికులకు 50% రాయితీ ఫీజుతో బార్లు కేటాయించాలని నిర్ణయించింది. బహిరంగ ప్రాంతాల్లో తాగకుండా ఉండేందుకు పర్మిట్ రూమ్లు ఏర్పాటుకు అనుమతించింది. మహిళల ఉచిత బస్సు పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 8,456 బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమలు చేస్తామని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 22 పర్యాటక ప్రాంతాల్లో ఏపీటీడీసీ హోటళ్లు నడుపుతుండగా మరిన్ని హోటళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ సంస్థలను ఆహ్వానించనుంది. పలు కోర్టుల్లో అదనపు పీపీల నియామక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నక్సల్స్ పై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగించేందుకు అనుమతించింది. నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం 648 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి పార్థసారథి చెప్పారు. ఈ చేనేత కార్మికుల కోసం ఏదైతే సొసైటీస్ నుంచి యాప్ కు కొనుగోలు చేస్తుందో దాని మీద 5% రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కోఆపరేటివ్ హ్యాండ్లూమ్ వేవర్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ 4,000 రూపాయలు అంటే 50 సంవత్సరాలకి ఏదైతే ఆ చేతి వృత్తుల వారికి ఇస్తామో 4,000 రూపాయలు అంటే 438.59 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా నేతన్న భరోసా 25,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. నాయ బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈరోజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారన్న పార్థసారథి జీవో నెంబర్ 117లోని లోపాల సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎవరితో పడితే వాళ్లతో కిసిక్కట్టు ఫోటోలు దిగొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు హితవు పలికారు. తప్పుడు వార్తలను నిజాలుగా చేసే ప్రయత్నాలు, వైసీపీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను మంత్రులు తమ పనితీరుతో మరింత పెంచాలని కోరారు. 24 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారని, కొందరు తప్పులను సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నా కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం సూచించారు. నవంబర్లో ఏపీలో జరిగే పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ సర్కార్ అంత తేలిగ్గా ఒప్పుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్కడకు వెళ్లి సింగపూర్ మంత్రులపై కేసులు పెడతామని బెదిరించారని చెప్పారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులు అంతా పాల్గొనాలని సీఎం సూచించారు. అంతకుముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలన్న మంత్రి మనోహర్ సూచనను చంద్రబాబు మెచ్చుకున్నారు. నూతన బార్ పాలసీలో భాగంగా కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన దుకాణాల్లో బినామీలు వస్తే సహించబోనని హెచ్చరించారు. మహిళలను అసభ్యంగా తిట్టే వాళ్ల చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం ఉద్బోధించారు. మారుతున్న నూతన పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోకుంటే అవకాశాలను అందిపుచ్చుకోలేమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చిన మార్పును ఆహ్వానించి అందుకు అనుగుణంగా సిద్ధం అవ్వాల్సిందేనని చెప్పారు. అప్పుడే నూతన ఉద్యోగాల సృష్టి సాధ్యమని లోకేష్ తెలిపారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాలు ఇదే స్పష్టం చేశాయని విజయవాడలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవితో కలిసి సదస్సులో పాల్గొన్న లోకేష్ గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాల కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణను తాము అందిస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. See, if we go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. So wherever people have resisted change, they lost jobs. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As Education Minister, it is my responsibility to revamp the entire curriculum, which I have already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors. The Honorable Chief Minister is a very impatient optimist. His mandate to all the ministers is to work together. His mandate to all the ministers is to deliver on this, one of the marquee promises, which is to create 20 lakh jobs. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించుకుంటే ప్రధాని మోదీని గద్దె దింపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాకు మద్దతివ్వలేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా ప్రతిపాదికన తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్తో ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు బీసీ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు. తెలంగాణలో చేపట్టిన కులగణన 42% రిజర్వేషన్లు సృష్టించే రాజకీయ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలుస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద. జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగి వెనుకబడిన వర్గాలకు కోటా రాకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లుంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. నీ దిక్కుమాలిన మాటలు బండకేసి కొట్టినా
100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు. బీసీలకు న్యాయం చెయ్యమంటే బీసీలను బూచీగా చూపిస్తూ బీజేపీ అన్యాయం చేయాలని చూస్తోందని మంత్రులు ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు తిరుగులేని నిబద్ధత ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇంకో పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు, ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 50% మించకుండా ఉండేటట్టుగా పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరాటానికి ఇండీ కూటమి నేతలు సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి తదితర ఎంపీలు తెలంగాణ ప్రయత్నాలకు పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ధర్నా చేపట్టాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ పేర్కొన్నారు. కులగణన ద్వారా సేకరించిన శాస్త్రీయ గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లులు తెచ్చారని తెలిపారు. బీసీ కోటా బిల్లులు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నా తెలంగాణ కోసమే కాదని దేశంలోని వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి, రాజకీయంలో భాగస్వామ్యం కల్పించడానికి చేపట్టిన పోరాటమని రాహుల్ చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ముస్లిం డిక్లరేషన్ అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. అందుకే కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీసీ ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా అని ప్రశ్నించారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు, అనేక రాష్ట్రాల్లో బీసీలకు సీఎం పదవులు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం పరితపించే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 42% రిజర్వేషన్ లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు 42% కోటా పేరిట తెలంగాణ సీఎం టీం ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ధర్నాకు కూతవేటు దూరంలో ఉన్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాలేదని విమర్శించారు. బీసీ కన్నా బీహారే ముఖ్యమని భావించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ధర్నాకు రాలేదని హరీష్ దుయ్యబట్టారు. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి, ఎక్స్లో రాహుల్ గాంధీ పోస్టు చేసిన అభిప్రాయానికి ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో ఈ 2 నాలుకల ధోరణి చూస్తేనే అర్థమవుతుందని హరీష్ ధ్వజమెత్తారు. చట్టబద్దమైన గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేసినట్లు సినీ నటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం కేసులో విజయ్ దేవరకొండ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను 4.5 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మాట్లాడిన విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కు తేడా ఉందన్నారు. తాను ప్రచారం చేసిన యాప్ వివరాలు, ఈడీ అడిగిన వివరాలన్నీ చెప్పినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన అకౌంట్, కంపెనీ లావాదేవీల వివరాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. దేశంలో ఏది తప్పో ఒప్పో చెప్పేందుకు కోర్టులు ఉన్నాయన్న విజయ్ దేవరకొండ చట్టబద్దమైన యాప్స్ నకు జియో లొకేషన్ లాక్ ఉంటుందన్నారు. అనుమతి ఉన్న ప్రాంతంలోనే అవి పనిచేస్తాయని చెప్పారు. A23 యాప్ తెలంగాణలో వాడే అవకాశం లేదని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.
మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్, అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే సుంకాలను రెట్టింపు చేశారు. ఇప్పటికే భారత్పై 25% సుంకాలను ప్రకటించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% పెనాల్టీ విధించారు. పెనాల్టీ 25% 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 10% ప్రాథమిక సుంకం వర్తిస్తుంది. వాణిజ్య ఒప్పందం కుదరలేదనే కారణంతో జూలై 30న భారత్పై 25% దిగుమతి సుంకాన్ని ట్రంప్ ప్రకటించారు. ఆ 25% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ సుంకాలు అమల్లోకి వచ్చేలోపే రష్యా చమురు కొంటున్నారంటూ పెనాల్టీ పేరుతో మరో 25% సుంకాలను ప్రకటించారు. అయితే పెనాల్టీ నేటి నుంచి 21 రోజుల్లో అమల్లోకి రానుందని వెల్లడించారు. అంటే 21 రోజుల తర్వాత భారత్పై సుంకాలు 50%కి చేరనున్నాయి. అయితే ఆగస్టు 25న భారత్ అమెరికా ప్రతినిధుల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. ఆ చర్చల్లో ఒప్పందం కుదిరితే సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. భారత్పై అదనంగా 50% టారిఫ్లను ట్రంప్ ప్రకటించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు అన్యాయమైనవి, అసమంజసమైనవని పునరుద్ఘాటిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత కోసమే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు భారత్ పేర్కొంది. కొన్ని రోజులుగా భారత చమురు దిగుమతులనే అమెరికా లక్ష్యంగా చేసుకుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విమర్శించారు. అనేక ఇతర దేశాల లాగానే సొంత జాతీయ ప్రయోజనాల కోసం భారత్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ తమపైనే అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయటం లేదు. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భావిస్తుంది. ఈ మేరకు రష్యాతో సంప్రదింపులు జరిపేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రష్యాకు వెళ్లారు. ఈ పర్యటనలో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన చర్చలు జరపనున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు సహా ఇరు దేశాల రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారంపై చర్చించనున్నారు. 5వ తరం యుద్ధ విమానమైన Su-57 కొనుగోళ్లపై కూడా డోబాల్ మంతనాలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు పెద్ద ఎత్తున బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఆయన తెలంగాణ నుంచి వచ్చే బియ్యం మంచి నాణ్యత ఉంటాయని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఫిలిప్పీన్స్ మంత్రి తెలంగాణ బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపారని ఉత్తమ్ వివరించారు. మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యంని, రైస్ ని ఫిలిప్పీన్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏమనంటే రైస్ తో సహా నేరుగా మీరు ప్యాడీ కూడా, వరిధాన్యం కూడా కొనుక్కునే ఆలోచన చేయండి అని వారు తప్పనిసరిగా ఆ దిశలో మరి ఆలోచన చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చే రైస్ మంచి క్వాలిటీ ఉందని చెప్పి వారి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రైసే కాకుండా మొక్కజొన్న కూడా కొనడానికి వారు ఆసక్తి చూపారు. మా టార్గెట్ ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 2-3 వేల కోట్ల రూపాయల విలువైన రైస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నా కొందరు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించబోనని స్పష్టం చేశారు. ఓ నేత తనపై రాజకీయ విమర్శలు చేస్తే రాజమండ్రిలో ఓ మధ్యతరగతి మహిళ నిలదీయడం గర్వంగా అనిపించిందన్నారు. అలాంటి ప్రేమ, అభిమానమే తనకు రక్షణ కవచమన్న చిరంజీవి రాజకీయ విమర్శలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన యువగళం పర్యటనలో ఇచ్చిన మరో హామీని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. కర్నూలులోని అశోక్ నగర్లో నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న 150 మంది గూడెం కొట్టాలు వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన లోకేష్ ను గూడెం కొట్టాలు వాసులు కలిసి శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ
మేరకు 2025 జనవరిలో తీసుకువచ్చిన జీవో నంబర్ 30 ద్వారా కోట్ల విలువ చేసే సుమారు ఎకరా స్థలంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగా వారు ఇవాళ లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణానికి విజయసాయిరెడ్డి సూత్రధారి అని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్ జరిగిందంటూనే తనకు సంబంధం లేదని సాయిరెడ్డి నాలుక మడతేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు దోచుకునేందుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు తెచ్చారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ తో విజయసాయిరెడ్డికి లింక్ ఉందంటే వైసీపీ నేతలందరికీ సంబంధం ఉన్నట్లేనని ఆనం తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని సవాల్ విసిరారు. రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. 21వ శతాబ్దపు భారత్కు ఈ శతాబ్దానికి తగ్గట్టు ఆధునిక వ్యవస్థలు వసతులు ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు అనుగుణంగానే సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన ఒక కర్తవ్య భవన్ను ప్రధాని ఇవాళ ప్రారంభించారు. కర్తవ్య పథ్కు సమీపంలో మొత్తం 10 భవనాలు రానున్నాయి. 1.05 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన 3వ భవనం కర్తవ్య భవన్ నిర్మాణం పూర్తి కాగా ప్రధాని ఇవాళ ప్రారంభించారు. ఈ భవనంలో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, డిఓపిటి, ఎంఎస్ఎంఈ శాఖలు కార్యకలాపాలు నిర్వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఢిల్లీలోని 50 వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తుండగా వాటిలో చాలా శాఖలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వాటి అద్దెలకు ఏటా 1500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ఈ నెల 31న చైనాలోని తియాన్జిన్ నగరానికి వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ప్రధాని షాంఘై సహకార సదస్సులో పాల్గొంటారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. 2019లో చివరిసారి మోదీ చైనాలో పర్యటించారు. ఉత్తరకాశీ మెరుపు వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. ధరాళిలో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. మృతుడిని ఆకాశ్ పన్వర్గా గుర్తించారు. మరో 60 మందికి పైగా గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 190 మందిని కాపాడినట్లు అధికారులు చెప్పారు. నిన్నటి మెరుపు వరదల్లో అనేక ఇళ్లు, హోటళ్లు, కార్లు, ఇతర వాహనాలు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. ధరాళి గ్రామం సగానికి పైగా బురదలో కూరుకుపోయింది. ఈ వరదలో 28 మంది కేరళ పర్యాటకులు, హర్సిల్ సైనిక శిబిరంలోని 11 మంది సైనికులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సైన్యం, ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. MI-17 చినుకు హెలికాప్టర్లను ఆర్మీ మోహరించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ధరాళి, హర్సిల్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. గాయపడిన సైనికులు, గల్లంతైన వారి బంధువులను కలిసిన సీఎం వారికి ధైర్యం చెప్పారు.